ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు, నిజంగానే నాన్న వస్తారా? మీరేం కంగారు పడకండి, పెద్దయ్య గారు ఖచ్చితంగా వస్తారు. ఏటి ముచ్చాలు అలాగున్నావు? మనం వచ్చింది గుడికి. గూడుకొచ్చే ఘనకారి ఏం చేశావని ముందు మీ అమ్మని ఇంట్లోంచి పంపించు. ఆవిడున్నంత వరకు ఏదో ఒకటి అంటానే ఉంటుంది. నాకిష్టం లేని పనులన్నీ నాతో చేయిస్తా ఉంటుంది. మా అమ్మ కదా ముచ్చాలు, అలాగే వెళ్ళిపోమంటాను. ఆవిడ ఉండాలనుకున్న నాళ్ళు ఉండి వెళ్ళిపోతుందిలే. అవసరం లేదు, అయితే నేను పోతాలే. అరే దీపక్ ఎక్కడున్నాడో? రా రూపా, నీ పూనం కోసం ఆ అమ్మవారు ఎదురు చూస్తున్నారో లేదో తెలీదు, కానీ నీ ప్రాణం కోసం మాత్రం నేను ఎదురు చూస్తున్నాను. నీ ప్రాణం తీయడానికి రంగం కూడా సిద్ధం చేశాను. నీ చావు నీ బావ దీపక్ రూపంలో ఎదురవబోతోంది. ఒకవేళ దీపక్ నిన్ను చూసి మనసు మార్చుకుంటే ప్లాన్ బి కూడా రెడీగా ఉంది. నా జీవితం ఎటు వెళ్తుందో తెలియట్లేదు. రాజుకు రూపని ఎంత దూరం చేయాలనుకుంటే అంత దగ్గర అయిపోతుర్రు. ఇప్పుడు ఏకంగా ఇంటికే తోలుకొని పోయిండు. ఇప్పుడు సంద ఆఫీస్లో కూడా వాళ్ళనేం చేయనీకుండదు. గా దేవుడు నాకేం రాత రాసిండో ఏమో. ఇలాగ ఈ దేవత దగ్గర గా రూప సంగతి చూస్తాను. అన్ని కష్టాలు నాకు మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు? అసలే చిరాగ్గా ఉంది. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. నీతో ఒక ముచ్చట పంచుకుందామని వచ్చాను రేణుక. పంచుకోనివ్వు రేణుక. ఏందా ముచ్చట? నువ్వు నా ఆరోగ్యం కోసం చేసిన మంగళగౌరి వ్రతం ఫలించింది రేణుక. నన్ను కసాయుడు బలవంతంగా లాక్కెళ్ళాడు. ముక్కలు ముక్కలు చేసి ఆదివారం రోజున కిలో లెక్కన అమ్మేద్దాం అనుకున్నాడు. చివరికి నా ప్రేమ కథ విని నన్ను వదిలేశాడు. కసాయోళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయని నాకు ఫస్ట్ టైం అర్థమైంది రేణుక. కానీ నన్ను వదిలేయడంలో వాడి గొప్పతనం ఎంతుందో నువ్వు చేసిన మంగళగౌరి వ్రతంలో కూడా అంతే ఉంది రేణుక. బా చూడు, అసలే ఆ రూప ఎట్లా ప్రెగ్నెంట్ అయిందో తెలియక పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నన్ను విసిగించి కోపం తెప్పించకుండా మర్యాదగా పో. నాకు విషయం తెలిసింది రేణుక. నువ్వు అన్ని విషయాల్లోనూ రూపకి పోటీ ఇచ్చావు. ఈ ఒక్క విషయంలో ఎందుకు వెనకబడిపోయావో నాకు అర్థం కావట్లేదు రేణుక. రేణుక, ఈ విషయంలో నిన్ను నేను గెలిపిద్దాం అనుకుంటున్నాను. నిన్ను నేను ప్రెగ్నెంట్ చేస్తాను రేణుక. నువ్వేం ఫీల్ అవ్వకు రేణుక. ఖచ్చితంగా వాళ్ళకంటే అందమైన బిడ్డకే జన్మనిస్తావు. ఆ గ్యారంటీ నాది. హే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు గొర్రెవి, నేను మనిషిని. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా పో ఇక్కడి నుంచి. రేణుక, ప్రేమకి కులాలు మతాలు లింగవర్ణ భేదాలు ఉండవనేది ఎంత నిజమో, ప్రేమకి మనిషికి గొర్రె అనే భేదాలు ఉండవనేది అంతే నిజం రేణుక. హే, ఒకప్పుడు మనుషులు కుక్కల్ని ప్రేమించేవాళ్ళ? లేదు కదా. ఇప్పుడు మొగుడు పిల్లల కంటే ఎక్కువ కుక్కల్నే ప్రేమిస్తున్నారు. ముద్దులాడుతున్నారు, మూతులు నాక్కుంటున్నారు. నెక్స్ట్ జనరేషన్లో ఖచ్చితంగా
ఈ జాబితాలో గొర్రెలు కూడా వస్తాయి రేణుక. హే, ప్లీజ్ రేణుక, నన్ను అర్థం చేసుకో. నువ్వు ప్రేమించిన ఆ రాజుగాడు తండ్రి కాబోతున్నాడు. అలాంటిది నిన్ను ప్రేమించిన నేను తండ్రి కాలేనా? ఇప్పటికే చూసిన వాళ్ళందరూ పెళ్ళయి ఇంతకాలం అయ్యింది, ఇంకా ఏ విషయం లేదా అని అడుగుతున్నారు రేణుక. నిన్ను నీ పెళ్ళం నీళ్లు పోసుకుందా అని కొందరు, కొడుకో కూతురునో ఎప్పుడు ఇస్తావా అని కొందరు, ఏమైనా లోపం ఉందా అని కొందరు, అసలు నువ్వు మగాడివేనా మొగుడివేనా అని కొందరు. ఇలా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక తప్పించుకొని తిరుగుతున్నాను రేణుక. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు గొర్రెవి. నిన్ను నా దోషం నివారించుకోవడానికి ఉపయోగించుకున్నాను గంతే. దానికి ఏం కావాలో అడుగు, అంతేగాని ఇలాంటి ఎదవ రమ్మలాడకు. నేను గుడికి వెళ్తున్నాను. రేణుక, హా? ఏ మాటకా మాట. నువ్వు లంగావాణిలో అదిరిపోయావు రేణుక. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు ఒక దోషం ఏర్పడిందని పంతులు గారు చెప్పారు. ఆ దోష నివారణ జరగాలంటే నేను నువ్వు 3 రాత్రులు కలవాలంట రేణుక. ఆ, పిచ్చి! నువ్వు తల్లివి అయితే గాని నాకున్న ఈ దోషం పోదంట రేణుక. నిన్ను తలకై పగలు కొడతా. హ, గొర్రెలకు ఎక్కడైనా దోషాలుంటాయా? ఎవరో చెప్పిన పంతులు నీకు? పో ఇక్కడి నుంచి. అదేంటి రేణుక, నీ దోష నివారణకి మాత్రం నేను కావాలి, నా దోష నివారణకి మాత్రం నువ్వు ఒప్పుకోవు. నువ్వు ఒప్పుకోకపోతే ఈ గుడిలోనే అందరికీ మన పెళ్లి గురించి చెప్పేస్తా రేణుక. నాకు జరిగిన ఈ అన్యాయం గురించి అందరికీ తెలియజేస్తా. నేను ప్రాణాలతో ఉండేది నీకిష్టం లేదా? అంత మాట అనక రేణుక. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు పెళ్లి చేసుకున్న భర్తని. నీ మీద అన్ని రకాల హక్కులు నాకు ఉంటాయి. ఒక ముద్దు పెట్టుకుంటా రేణుక. హా? ఏయ్! నీ గొర్రె మొహానికి నేను మాట్లాడటమే ఎక్కువ, ఇంకా ముద్దు కూడానా? అయితే నువ్వు గుళ్ళోకి వెళ్ళడం కూడా కుదరదు. నువ్విప్పుడు వెళ్ళకపోతే నేను చచ్చినంతొట్టు. అయ్యయ్యో, సరే సరే, కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొనిరా, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకొని ప్లాన్ చేసుకుందాం. పో. రేణుక, నేను బ్రతకలేను నువ్వు లేక. మెల్లగా. రేణుక, నువ్వు వచ్చాకే నా బతుకు తికమాక. అయ్యో, నిన్ను నీకు దండం. పో. రేణుక, మన మధ్య వద్దు ఇక, దూరమేక. నేను వస్తున్నా, చూసుకోయక. దీనమ్మ ప్రేమ పేరేంటో గాని గొర్రెను కూడా కవిని చేయగలదు, కవిని కూడా గొర్రెని చేయగలదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.